మీరు ఏదైనా ఒక కంపెనీలో లేదా ఆఫీసులో పనిచేస్తున్నారనుకోండి. మీరు మీ బాస్‌కి రిపోర్టింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తారు? కొంతమంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేస్తారు. కొంతమంది ఎక్సెల్ షీట్ తయారు చేస్తారు. బాస్‌ను సంతోషపరచాలని రకరకాల రిపోర్టులు డీటెయిల్డ్‌గా తయారు చేసి చూపిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా మీకోసం మీరు ఏదైనా ఎక్సెల్ షీట్ తయారు చేసుకున్నారా? లేదంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసుకున్నారా? లేదు గదా! మనం చేయము. ఎందుకంటే ఎవ్వరు అడగరు కదా అని. ఒక కంపెనీకి కొన్ని ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయి కాబట్టి, ఆ కంపెనీకి ఒక ఫైనాన్షియల్ ప్లాన్ ఉంటుంది. మరి మీకు కూడా కొన్ని ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయి గదా! మరి మీకేదా ప్లాను? ఎవరి కోసమో రిపోర్టులు, ఎక్సెల్ షీట్స్ తయారు చేస్తుంటారు. మీకోసం మీరు ఒక్క రిపోర్ట్ తయారు చేసుకోలేరా? ఎవరికో చూపించాల్సి వస్తే తప్ప మీరొక రిపోర్ట్ తయారు చేసుకోలేరా? అది కూడా మీకోసం. మీరు ఏ ఫైనాన్షియల్ గోల్ పెట్టుకున్నా దాన్ని రీచ్ కావాలంటే తప్పకుండా బడ్జెట్ ప్లాన్ చేసుకోవాల్సిందే. లేదంటే మీ గోల్స్‌ని ఎప్పటికీ రీచ్ కాలేరు. మీరొక కార్ కొనాలనుకున్నా, లేదంటే ఇల్లు కొనాలనుకున్నా దాని డౌన్ పేమెంట్‌కి అయ్యే డబ్బును మీరు ముందుగానే రెడీ చేసుకోవాలి. దీనికోసం మీరు ప్రతి నెల మీకొచ్చిన సాలరీలో కొంత డబ్బును సేవ్ చేసుకోవాలి. దేనికి ఎంత డబ్బు కేటాయించాలి అనేది మీరు బడ్జెట్ ప్లాన్‌లోనే తయారు చేసుకోవాలి. మన బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉంటాయంటే, మనీ విటమిన్ పుస్తకానికి రూ. 350 పెట్టాలంటే మనసొప్పదు. కానీ మందు తాగడానికి రూ. 700 సులువుగా ఖర్చు పెడతాం. రాష్ట్రానికి, దేశానికి కాదు. రూపాయి రాక, రూపాయి పోక అనేది మీకే ఎక్కువగా అవసరం.